టైలర్స్కి స్క్వేర్ నెక్ కుట్టాలంటే భయమేస్తుంది. కార్నర్ ఉన్న చోట సరిగ్గా మెడ తిరగదనేసి. అయితే నేను మీకు ఈ వీడియోలో ఒక టిప్ అయితే చెప్తానండి. మనకి స్క్వేర్ నెక్ కార్నర్ దగ్గర మనము మడత వేసుకోవాలి. ఆ మడత వచ్చేసి మీకు మార్కింగ్తో సహా చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ కార్నర్ వచ్చింది కదా, ఈ కార్నర్ దగ్గర నెక్ పట్టిని చూడండి. నేను మార్కింగ్ చేస్తున్నాను కదా, మనకి కార్నర్ ఆనవాలుగా మార్కింగ్ చేస్తాను. ఈ విధంగా క్రాస్గా మడత పెట్టాలి. నెక్ పట్టిని ఈ విధంగా ఒకసారి మడత పెట్టిన తర్వాత చూడండి ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చాక మళ్ళీ ఈ నెక్ పట్టినే ఇంకొక మడత చూడండి, డబుల్ మడత అన్నమాట. ఈ విధంగా మడత పెడితే మనకి స్క్వేర్ నెక్ ఎలా వచ్చిందో ఈ మడత కూడా స్క్వేర్ నెక్ లాగా వస్తుంది. ఇలా మడత పెట్టి కుట్టు వేసుకోవాలి. కానీ ఈ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి సూది కరెక్ట్గా అక్కడ దించి ఉండగానే పాదాన్ని తేల్చి ఈ విధంగా క్లాత్ని జరపాలి. క్లాత్ని తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత పాదాన్ని దించి అప్పుడు కుట్టు వేయాలి. ఈ విధంగా స్క్వేర్ నెక్ మీరు ప్రతి మూల కూడా ఇలాగే కుట్టాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకసారి చూడొచ్చు, ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. ఈ విధంగా కార్నర్ వస్తుంది కదా, ఈ కార్నర్ దగ్గర మనం నెక్ పట్టిని పట్టుకుని ఇలా క్రాస్గా మడత పెట్టాలి. ఒకసారి చూడండి, నేను మార్కింగ్ చేస్తున్నాను. అలా మడత పెట్టాలి. ఈ విధంగా 1 టైం మడత పెట్టి చూడండి. 1 టైం మడత పెట్టిన తర్వాత ఈ పైన మళ్ళీ ఇంకొక మడత వేయాలి. మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను తెలుస్తుందని. ఈ విధంగా మడత పెట్టి ఇంకొక మడత వేయాలన్నమాట. డబల్ మడత వస్తుంది ఇక్కడ చూడండి. ఇది మనకి పాదం కిందకు వచ్చి ఈ విధంగా పెట్టుకుని అప్పుడు పాదాన్ని దించుకోవాలి. కుట్టు వేసిన తర్వాత సూది దిగి ఉండగా పాదాన్ని తేల్చి ఈ విధంగా క్లాత్ని జరుపుకుని అప్పుడు పాదాన్ని దింపుకోవాలి. ఈ విధంగా దింపుకుని కుట్టు వేయాలి. ఈ కుట్టు